దేవుడు పరిశుద్ధ నామానికి మీ అందరు కూడా వందనాలు. యేసు రక్తస్వర మినిస్ట్రీ ఫాలో అవుతున్న బిడ్డలందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, వేరే వారికి కూడా తెలుస్తుంది ఈ సువార్త. యేసు రక్తస్వర మినిస్ట్రీ మీకేమైనా ప్రార్థనలు రిక్వెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నంబర్ 9491489169. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మీకు ప్రార్థన అంశాలు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. రోజు మార్నింగ్ గూగుల్ మీట్లో ప్రేయర్ జరుగుతుంది. మార్నింగ్ 5 to 6 వరకు యూట్యూబ్ లైవ్ వస్తుంది. ఒకటి గూగుల్ మీట్లో ప్రేయర్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ప్రేయర్కి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. మీ భర్తలను ఎలా మార్చుకోవాలి, మీ కుటుంబంలో బంధకాలు ఎలా తెంపుకోవాలి, ఎలా ప్రార్థనలు చేసుకోవాలని వాటన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. నేను ప్రార్థన చేయగా ఎంతోమందికి దేవుడు స్వస్థతనిచ్చిండు. ఈవెన్ పక్షవాయు గల రోగికి కూడా స్వస్థతనిచ్చిండు, దురాత్మలు వెళ్ళగొట్టిండు. ఇది కేవలమైన కృపదారని జరిగింది. సో మీకు కూడా అది విడుదల కావాలి అని అనుకుంటే అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కాల్ చేస్తే నేను ప్రార్థన చేస్తాను మీకోసము. వాక్యం చదువుకుందాం. ఒకటి ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనం. భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండ గాని పలకగా ఆ ప్రకారం అయ్యను. ఏంటంట, భూమి మీద జ్యోతులు కావాలి. ఇవి చీకటిగా ఉంది, భూమిని సృష్టించింది దేవుడు, చీకటిగా ఉంది, జ్యోతులు కావాలని దేవుడు పలకగా అవి ఆయను. హల్లెలూయా. దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటికి వెలుగుటకు పెద్ద జ్యోతియు, పగటికి వెలుగుటకు పెద్ద జ్యోతియు, రాత్రికి వెలుగుటకు చిన్న జ్యోతియు నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటికి రాత్రికి ఏలుటకును వెలుగును చీకటి వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమమాయను, ఉదయము కలగగా 4వ దినమాయను. సూర్యుడు చంద్రుడు ఏ రోజైతే దేవుడు కలగజేసిండో ఆ రోజు 4th డే. హల్లెలూయా. నాకు ఈ సూర్యుడు ఎలా వచ్చిండో తెలియదు, చంద్రుడు ఎలా వచ్చిండో తెలియదు, కానీ అన్ని విషయాలు కూడా ఈ యొక్క బైబుల్ గ్రంథంలో మనకి స్పష్టత ఉంది. బైబుల్లో ప్రతి విషయంలో స్పష్టత ఉంది. నేను ఇదివరకు ఎక్కడ కూడా ఈ స్పష్టత లేదు. కాకపోతే నా ధన్యత ఏంటంటే నేను సృష్టిలో ఉన్న వాటిని కాకుండా సృష్టికర్తనే పూజిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి ఇంకా యేసుప్రభు ప్రేమ తెలియదో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు పనికిమాలిన కామెంట్స్ పెట్టకుండా ఒకసారి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. ఒకసారి అడిగైతే చూడండి, ప్రభువా మా జీవితాన్ని మార్చు. మీకు బంధకాలు పోవడానికి ఏ రాయి అయితే తలబలగడానికి కదా. ఇప్పుడు నేను అలాగే అనుకున్నా, నేను అన్యురాలిని, నేను యేసుప్రభు దగ్గరికి రాను అనుకుంటే ఈ పాటికి అదే నా జీవితం.